సభకు నమస్కారం. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి కార్పొరేటర్లకు, పార్టీ సమన్వయకర్తలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నాను. వేదిక పైన ఆసీనులైనటువంటి పెద్దలకు, రాజ్యసభ సభ్యులకు, మేయర్కు, జెడ్పీ చైర్మన్ గారికి, మన పార్లమెంటు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి, అలాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నేను నెల్లూరులో ప్రవేశించేటప్పుడు నాకు ఇచ్చినటువంటి, నెల్లూరు ప్రజలు ఇచ్చినటువంటి, పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతం నేను ఈ జన్మలో మరిచిపోలేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. నాకు ఈ యొక్క నెల్లూరు జిల్లా, నెల్లూరు గడ్డ అన్నటువంటిది నేను పుట్టినటువంటి గడ్డ. నేను ఇక్కడే, నా బాల్యం ఇక్కడే, నేను చదువుకున్నది ఇక్కడే, డిగ్రీ వరకు ఇక్కడే పూర్తి చేసుకుని సిఏ చదివేదానికి చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ప్రొఫెషన్, ఆ రకంగా జీవితం అంతా గడిచింది. నాకు నెల్లూరు నుంచి పార్లమెంటుకి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటూ జీవితాంతం రుణపడి ఉంటానని, నాకు నెల్లూరు పార్లమెంటుకి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. రాజకీయాలు పక్కన పెడితే నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి నేను కాబోయేటటువంటి, మీరు మీ ఆశీస్సులతో కాబోయేటటువంటి పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు టౌన్, నెల్లూరు రూరల్ 7 నియోజకవర్గాల్లో మన పార్టీ అభ్యర్థుల్ని మీరు గెలిపించాల్సిందిగా, మీ యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా నెల్లూరుని ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే కొంతవరకు ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు 2 ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 తిరుపతి. మనం మన ప్రాంతాన్ని, నెల్లూరుని తిరుపతి కన్నా, లేకుంటే ఇలా ఎందుకు కంపారిజన్ అని మీరు అడగొచ్చు. మన రాష్ట్రంలోనే నెల్లూరుని, ఆ నెల్లూరు అభివృద్ధిని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మొట్టమొదటి నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పాను, మీరు నెల్లూరుకి మొట్టమొదట వస్తున్నారు, మీరు నెల్లూరుకి ఏం చేస్తారని నన్ను అడిగినప్పుడు స్పాంటేనియస్గా నేను చెప్పింది ఏంటనంటే, నెల్లూరుకి హైవే కనెక్టివిటీ ఉంది, పోర్టు, 2 పోర్టులు, సీ పోర్టులు ఉన్నాయి, కానీ ఎయిర్పోర్టుకి ఎయిర్ కనెక్టివిటీ మాత్రం లేదు. టాప్ ప్రయారిటీలో ఎయిర్ కనెక్టివిటీతో కోసంగా ఎయిర్పోర్టును తీసుకొచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరొకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా అయితే మనం ఎవరిని ప్రభావితం చేసి, ఎవరిని మన వైపు మనకు సహాయం చేసేటటువంటి మంత్రుల్ని, మంత్రివర్గాల్ని, అఫీషియల్స్ని అందరినీ కూడా మేనేజ్ చేసుకుని మనం ఈ యొక్క అభివృద్ధిని అన్నటువంటిది సాధించుకోవాలి. మరి నెల్లూరు అన్నటువంటిది
రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రప్రథమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక పాలిటిక్స్కి వస్తే మన పార్టీ, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 100కి 175కు 175 స్థానాలు గెలుస్తుంది. ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ సిద్ధం అనేటటువంటి పేరుతో ప్రతి విషయంలోనూ, అది పార్టీ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, పార్టీ ఫేస్ మన అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల 10 నెలలు అందించినటువంటి పరిపాలన, సుపరిపాలన కావచ్చు, బడుగు బలహీన వర్గాలని, పేదవాళ్ళని, మిగతా సామాజిక వర్గాలకు సమాంతరంగా అభివృద్ధి చెందేటటువంటి పథకాల విషయంలో కానీ, పోలింగ్ బూత్ కమిటీల విషయంలో కానీ మన రాష్ట్రంలో 47,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. కరెక్టే కదా? 47,000 పోలింగ్ బూతులు ఉన్నాయి. మన పార్టీకి సంబంధించి ఒక్కొక్క బూత్కి 15 మంది పోలింగ్ ఏజెంట్స్ని మనం పెట్టుకున్నాం, బూత్ కమిటీలను పెట్టుకున్నాం, పార్టీని పటిష్టం చేసుకున్నాం. మనం పొలిటికల్ క్యాంపెయిన్ అన్నటువంటి దాన్ని ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది. సిద్ధం 3 సభలు జరిగాయి, 4వ సభ జరగబోతా ఉంది. ఒక సభ తర్వాత ఇంకొక సభ ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ చూస్తే తప్పకుండా 175కు 175 ప్రజలందరూ మన వైపు ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మనం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధిలో మీరేం చేశారు అని అన్నటువంటిది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క విమర్శలు చేసేటటువంటిది సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ప్రతిస్పందిస్తున్నా. మన రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత? 2014లో 19 వరకు తలసరి ఆదాయం ఎంత? మన రాష్ట్రం స్థూల ఉత్పాదకత, రాష్ట్ర స్థూల ఉత్పాదకత ఎంత? 2019 నుంచి 24 వరకు, 2014 నుంచి 19 వరకు ఎంత? ఈ రెంటిని పోల్చి చూసుకుంటే అభివృద్ధి అన్నటువంటిది దీంట్లో తప్పకుండా కనపడుతుంది. ఎవరు ఎటువంటి ఈ ప్రాజెక్టు చేశాను, ఈ ప్రాజెక్టు చేయలేదు, ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందని చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి అన్నటువంటిది రికార్డ్స్లో ఉంది. సూచికలు అన్నటువంటి ఇండెక్స్ని చూసుకుంటే తప్పకుండా తెలుస్తుంది. మనం చేయాల్సిందంతా 2019 నుంచి 24 వరకు ఏదైతే మనం అభివృద్ధి సాధించామో దానికన్నా మంచి సుపరిపాలన, దానికన్నా ఇంకా ఇంప్రూవ్ అయినటువంటి పథకాల్ని, సంక్షేమ పథకాల్ని, దానికన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి పథకాల్ని 2024 నుంచి 29 వరకు ప్రజలకు అందించాలి అన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ ముందుకు వస్తూ ఉన్నారు, ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ఆయనకి, పార్టీని, ముఖ్యమంత్రి గారిని మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క సపోర్ట్ ఉంటే తప్పకుండా మనం అధికారంలోకి వస్తాం, 175 గెలుస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా మొత్తం రాష్ట్రంలో 1,67,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, ఇళ్ళున్నాయి. ఎక్కడ తీసుకున్నా కూడా ఇంచుమించుగా 87% హౌస్ హోల్డ్స్, 1,67,00,000లో 87% హౌస్ హోల్డ్స్ ఏదో ఒక రకంగా మన పార్టీ, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఈరోజు. ఇక్కడ తీసుకుంటే బహుశా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తీసుకుంటే ఇంచుమించుగా 70,000, 75,000 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. మీకే తెలుసు 75,000 హౌస్ హోల్డ్స్లో ఎంతమంది లబ్ధిదారులు అన్నటువంటిది మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో మళ్ళీ రెండవసారి 24 నుంచి 29 వరకు ప్రజలందరూ కూడా మంచి జీవితాన్ని, మనకు నిత్యావసరాలు అంటే మనకు ఉండేదానికి ఇల్లు, మనం కట్టుకునేదానికి మంచి బట్టలు,
మనకు విద్య, వైద్యం అన్నీ కూడా సమకూర్చగలిగినటువంటి నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మనం గుర్తు చేసుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నైనా చెప్పొచ్చు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను వైఎస్ఆర్ పార్టీ కన్నా ఎక్కువ, ప్రభుత్వం కన్నా ఎక్కువ చేస్తానని. మీరు ఏమి సాధించారు 2014 నుంచి 19 వరకు? మీరు 2014 నుంచి 19 వరకు సాధించలేనిది ఇప్పుడు 24 నుంచి 29లో సాధిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇదే ఆఖరి ఎన్నికలు, ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఇక ప్రతిపక్షం రిపీటెడ్గా చాలా విమర్శలు చేస్తూ ఉంది. అభివృద్ధిలో మనం కుంటుపడ్డామనని. ఎక్కడా కుంటుపడలేదు. నేను చెప్పాను, తలసరి ఆదాయం స్థూల ఉత్పత్తి మాత్రమే కాకుండా మనం ఎన్నో ప్రాజెక్టులను మనం తీసుకొచ్చాం. ఉదాహరణకి ఈ యొక్క నియోజకవర్గంలో మనం ఇక్కడ ఈ జిల్లాలో రామాయపట్నం రికార్డు టైంలో పూర్తి చేశాం. అంతకుముందు వైఎస్ఆర్ గారి టైంలో ఇది మన కృష్ణపట్నం పోర్టు ప్రారంభోత్సవం చేసుకున్నాం, తర్వాత పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క జిల్లాకి 2 సీపోర్ట్లు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఎన్నో రహదారులు నిర్మించుకున్నాం. ఎన్నో ప్రాజెక్టులు ఈ యొక్క రాష్ట్రానికి వచ్చాయి. ఎంతో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కానీ మీరు రికార్డులు వెరిఫై చేసుకుంటే ఎక్కడ అభివృద్ధిలో ఎక్కడనో 2 రోడ్లు, 4 రోడ్లు, 10 రోడ్లు మనం గుంతలు గతుకులు పడినంత మాత్రాన అభివృద్ధిలో మనం వెనుకబడి ఉన్నామన్నటువంటి దాంట్లో వాస్తవం లేదు అని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథకాలు ఇంకా మెరుగైన పథకాలు కావాలన్నా, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. మనం తప్పకుండా అభివృద్ధిని, మనం పథకాలని, జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకుందామని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మనం ఇంకొక విషయం ఆఖరాగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. 2014లో మీరు మన పార్టీ అభ్యర్థిని 25,000 మెజారిటీతో గెలిపించారు. 2019లో మన పార్టీ అభ్యర్థిని 20,000 మెజారిటీతో గెలిపించారు. 5,000 మెజారిటీ తగ్గింది. కానీ మీరు గెలిపించినటువంటి అభ్యర్థి పార్టీకి ద్రోహం చేసి వేరే పార్టీకి వెళ్ళడం జరిగింది. 2019 ఎన్నికల్లో కూడా మీ యొక్క నియోజకవర్గంలో పార్లమెంటుకు పోటీ చేసినటువంటి అన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నకి ఎమ్మెల్యే క్యాండిడేట్కి 5,000, ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కన్నా 5,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ మధ్య విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న మన అసెంబ్లీకి సమన్వయకర్తగా ప్రకటించిన తర్వాత, అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అంతకు ముందు రాని ఫండ్స్ వస్తున్నాయి. మా టైంలో ప్రభుత్వం సవతి ప్రేమ చూపించింది అన్నటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అది మన పనితీరులో ఉంటుంది, మనం చేసుకునేటటువంటి విధానంలో ఉంటుంది. అన్న ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం కానీ, ఏదో ఒక అభివృద్ధి పథకం కానీ, ఏదో ఒక శిలాఫలకం కానీ, ఏదో ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు. అంతేగాని ప్రతిదానికి యుద్ధం ప్రకటించి నేనేదో ఒక మీడియా కోసం, మీడియా హైప్కి ఏదో క్రియేట్ చేసి నేనేదో చేశాను అని చూపించుకోవడం లేదు. నిజంగా కూడా మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఎంపీ అభ్యర్థిగా అన్నకి 5,000 ఎక్కువ మెజారిటీ మీరు ఇచ్చారు. ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో మొట్టమొదట 2014లో మీరు 25,000 మెజారిటీ ఏదైతే ఇచ్చారో
దానికన్నా ఎక్కువగా 30,000 మెజారిటీతో మీరు గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ప్రభుత్వం మనదే వస్తుంది. మన ప్రభాకర్ రెడ్డి అన్నయ్య ఇక్కడ మీ యొక్క శాసనసభ్యుడిగా ఉంటారు. అభివృద్ధి అన్నటువంటిది తప్పకుండా నెల్లూరులో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అభివృద్ధిలో నెల్లూరు ప్రప్రథమ స్థానంలో నిలబెట్టేటటువంటి బాధ్యత మేమందరం కూడా, నేను మస్తాన్ రావు గారు కానీ, అసెంబ్లీ ఎన్నిక కాబోయేటటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ గౌరవ శాసనసభ్యులందరం కూడా ఆ బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.